పైసల మీద జర్రంత ప్రేమ ఎక్కువ అయినోళ్ళు కష్టపడి పనిచేసుడు సాతగాక అడ్డదారిలా అడ్డగోలుగా సంపాదించాలనుకున్నోళ్ళు నకిలీ వస్తువులు తయారు చేసి అంగట్లకు ఇడిచిపెడతారు. చిన్నపిల్లలు తాగే డబ్బా పాల కాడికెళ్ళి పెద్ద పెద్దోళ్ళు తాగే బీరు బ్రాందీ దాకా కాదేది కల్తీకి అనర్హం అన్నట్టు అన్ని కల్తీ చేస్తుర్రు. ఇక మన పబ్లిక్ ఏమో ఏది అసలుదో ఏది నకిలీదో చూడకుండానే ఎక్కదక్క కడుపులో వారెత్తుర్రు. అడ్డమైన చెత్త లోపలికి పోతే లోపలున్న పెద్ద పేగులు కిడ్నీ కార్యాలు దొబ్బలు దోసకాయలు ఊకుంటాయా? ఏ గిట్లయితే మేము పనే చెయ్యం అని మొండికేసి మోరొప్తానని చేస్తాయి. ఇక చేసేదేం లేక పానాలు అరిచేతిలో పెట్టుకొని ఆసుపత్రి కురుకుతారు పబ్లిక్. కానీ పానం పోసే డాక్టర్ నౌకరిలో కూడా నకిలీ డాక్టర్ ఉంటే ఏంది పరిస్థితి? అవునుల్లా దేశంలో దాదాపు 10 లక్షల మంది నకిలీ డాక్టర్లు ఉన్నారట. మొన్నగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నెలలు నిండిన నిండు శూలాలకు గీ బాపతి డాక్టరే ఒక సూదే వేసేదైతే ఇంకో సూది వేసుడు చేయబట్టి కడుపులో ఉన్న శిశువుతో పాటు ఆ తల్లి కూడా కాలం చేసింది. అదే రాష్ట్రంలో నకిలీ డాక్టర్ వేసిన నొప్పుల సూది చేయబట్టి 32 ఏళ్ల మహిళ అయితే తన చేయి పోగొట్టుకుంది. ఒడిశా రాష్ట్రంలో కూడా 7 నెలల సంధి గవర్నమెంట్ ఆసుపత్రిలో ఒక డాక్టర్ లెక్క చలామణి అవుతున్న బట్టెబాజ్ గారిని పోలీసులు అయితే అరెస్ట్ చేసిర్రు, జైలుకి అయితే తీసుకుపోయిర్రు. ఇవన్నీ మొన్న ఒక్కటే రోజులో జరిగినాయిలో. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మన దేశంలో ఎంత కాదన్నా 10 లక్షల మంది నకిలీ డాక్టర్లు ఉన్నారట. ఇక ఇండ్లకెళ్ళి ఒక 4 లక్షల మంది ఆయుర్వేదం చేసేటోళ్ళు, యునాని సిద్ధ ఆయుష్ కోర్సు వేసి డాక్టర్ డిగ్రీ వేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ 4 లక్షల మంది నకిలీ డాక్టర్లు కాదట. ఎందుకంటే ఈ డిగ్రీ వేసిన వాళ్ళు కూడా వైద్యం చేయొచ్చునని మన భారత ప్రభుత్వం ప్రకటించింది. కానీ వీళ్ళకైతే కొన్ని కండిషన్లు పెట్టింది. వీళ్ళు ట్రీట్మెంట్ చేయొచ్చు కానీ అల్లోపతి మందులు అస్సలే రాయొద్దట. కానీ ఈ కండిషన్లు వీళ్ళు ఏమాత్రం కదర్ చేయకుండా మస్తు మంది ఎంబీబీఎస్ చదవని డాక్టర్లు కూడా అల్లోపతి మందులు రాస్తుర్రు. అసలు నకిలీ డాక్టర్లు పుట్టుకొచ్చడానికి కారణం ఏంటంటే దేశంలో జనాభాకు తగ్గట్టు అసలు డాక్టర్లు లేకపోవడేనట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన దాని ప్రకారం ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలి. గప్పుడే అందరికీ అనుకున్నట్టు వైద్యం అందుద్ది. కానీ మన దేశంలో ప్రతి 1500 మందికి ఒక్కలే డాక్టర్ ఉన్నారు. దునియాలో ఎక్కలేనని మెడికల్ కాలేజీలు మన దేశంలో ఉన్నాయి కానీ డాక్టర్లు మాత్రం తక్కువనే ఉన్నారు. ఇక కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా కింద చదువు చక్కగా రాని పిల్లగాళ్ళకు సీట్ ఇస్తుర్రట. వాళ్ళు చక్కగా చదువరు, పాస్ గారు. ఇక కొంతమంది పాస్ అయినా కూడా వాళ్ళకు మంచిగా వైద్యం చేస్తూ రాదని కొన్ని సర్వే రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. మంచిగా ట్రీట్మెంట్లు చేసే డాక్టర్లేమో వైద్యం అనేది ఒక సేవ అని మరిచిపోయి వైద్య వృత్తిని ఒక వ్యాపారం చేసే దందా లెక్క మార్చి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తుర్రు. ఇక గరీబోళ్ళు మధ్య తరగతోళ్ళు ఏం చేయాలని పరిస్థితుల్లో ఆన్నో ఇన్నో తక్కువ ధరలకే ట్రీట్మెంట్ చేస్తున్న నకిలీ డాక్టర్ల దగ్గరికి పోయి ఉన్న రోగం నయం చేసుకోవాలని పోయి లేని కొత్త రోగాలు తెచ్చుకొని ఎక్కలేని తిప్పలు పడుతుండ్రు. అయితే నకిలీ డాక్టర్లు ఎక్కడైనా ఉన్నారని మతలబు దొరికితే పోలీసులు అయితే వాళ్ళను అరెస్ట్ చేస్తుండ్రు. జనాల పానాలకు సంబంధించిన గింత పెద్ద సమస్య గురించి ప్రభుత్వం ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. మరి ఇక ఈ సమస్య గురించి మీరేమనుకుంటుర్రో కామెంట్ రూపంలో ఉన్నట్టు మాకు తెలియజేయండి. మరిన్ని ట్రెండింగ్ టాపిక్స్ కోసం మా శబ్దం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.